తులసి దళాలను ఏ రోజులలో మనం తెంపకూడదు, అసలు తులసి మహత్యం ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాము. తులసి చెట్టు నుండి దళాలను మంగళవారం, శుక్రవారం, ఆదివారాలలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైఘృతి, వ్యతిపాత యోగములలో తెంచకూడదు. ఇది నిర్ణయ సింధులో విష్ణు ధర్మోత్తర పురాణంలో తెలియజేయబడింది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళాలను తెంచి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించుకోవాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. సాలగ్రామం ఉన్నవారు అన్ని తిథివారముల యందు తులసి దళములను తెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు. ఇది ఆహినిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానం చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు, దళములను తెంపకూడదు. అసలు తులసి మహత్యం ఒక్కసారి మనం తెలుసుకుందాము. బిల్వము శివునికి ఎట్ల ప్రియమో అట్లే విష్ణువుకు తులసి ప్రియమైనదిగా మనకు చెప్పబడినది. హిందువులు ప్రతి ఇంటిలోనూ గృహదేవతగా తులసి మొక్క ఆరాధించబడుతుంది. అట్టు తులసి మహిమ అపారము. వేద పురాణ శాస్త్రాలన్నీ దీని మహిమను 1000 నోళ్లతో చాటుచున్నవి. తులసి దర్శనమున అన్ని పాపములు నశించును, అర్చనాదులను సకల కోరికలేడెరను. ఇది భూలోకపు కల్పతరువు. శ్లోకము: తులసి స్పర్శనం స్నానం, తులసి స్పర్శనం తపః, తులసి స్పర్శనం మంత్రః, తులసి స్పర్శనం వ్రతం, ప్రదక్షిణం కృతం ఏన తులసి ముని సత్తమా, కృత ప్రదక్షిణస్తేన విష్ణు సాక్షాన్న సంశయ. తులసి పత్రములో అగ్రమున బ్రహ్మ, నడుమ కేశవుడు, కాండమున శివుడు, శాఖలలో అష్టదిక్పాలకులుందురు. లక్ష్మి, గాయత్రి, సరస్వతి, శచీదేవుల వాసస్థానమే తులసి పత్రము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.